తెలుగు లోగిలలో పరాభవ ఉగాది పండుగ శోభ సంతరించుకుంది. మామిడి తోరణాలు, పూలు, వేపాకులతో ఇళ్లను అలంకరించుకున్నారు జనం. తెలుగు తిథుల ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభంగా భావించే ఈ ఉగాది పండుగ అతిపెద్ద వేడుక. వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తూ ఉగాది నాటికి ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండిపోతుందన్నారు పండితులు. గుళ్లలో పంచాంగ శ్రవణం చేశారు పండితులు. ఉగాది పండుగను రాష్ట్రంలో రైతునామ సంవత్సరంగా భావిస్తుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు రైతు భరోసా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శుభవార్త తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు బోనస్ అందించామని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో పండితులు బాచంపల్లి సంతోష్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ తల్లి దీవెనలు వెల్లు విరుస్తాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభ మరింత పెరుగుతుందన్నారు. అయితే నిరంతరం అప్రమత్తతో ఉండాలన్నారు. అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తే అద్భుత విజయాలు సాధిస్తారని తెలిపారు బాచంపల్లి సంతోష్ శర్మ. నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చేయటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉగాది వేడుకలకు అటెండ్ అయ్యారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలుగు ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు నేతలు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పంచాంగ శ్రవణం చేశారు పండితులు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు నాయకులు. పరాభవ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను. దేశంలో ఎక్కడా డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మనకు సరిపడా గ్యాస్, చమురు నౌకల్లో వస్తుందన్నారు. మహిళలు గ్యాస్ పై ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పరాభవం మనకు, మన దేశానికి కాదన్నారు. ఈ ఏడాది ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు బీజేపీ నేతలు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు కమలం నాయకులు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణంలో గ్యాస్ ఒక ధరగానే, పెట్రోల్ ధరగానే మన దేశంలో పెరగలేదు. G20 సంబంధించిన అనేక దేశాల్లో 20 నుంచి 50% దాకా గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి. ఈరోజు నిజంగా ఎక్కడ కూడా గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడ లేదు. శత్రువులకు వినాశనానికి మాత్రమే పరాభవము. మన దేశము చాలా పుణ్య దేశము, మన దేశం చాలా పవిత్రమైన దేశం. కాబట్టి పరాభవనామ సంవత్సరం అంటే మనకు కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన శత్రువులకు, దేశద్రోహులకు పరాభవమే తప్ప మనకు కాదు. మరి ఏ సమస్య వచ్చినా కూడా మరి దాన్ని అధిగమించే విధంగా 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని విజయవంతంగా అధిగమిస్తామని. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు పాల్గొన్నారు. పండితులు మృత్యుంజయ శర్మ, ఫణిధర్ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రభుత్వం చేసే లోటుపాట్లతో రాష్ట్రంలో ప్రతిపక్షం బలపడుతుందన్నారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాల కృషి ఫలిస్తుందన్నారు. ఇక ఈశ్వరుడిపై ఉన్న చంద్రుడి వలె మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంతిని ప్రసరిస్తారని చెప్పారు పండితులు. భాగం ధ్యాయ ఏదిం పరిబాధమానః అస్వగ్నా విద్వాన్ విద్వాగం పంపరపాద్ విశ్వతః యాగం ఘోర్యాసనే వాలి యారాకాయ సరస్వతి ఇంద్రాణీమభూతే వరుణానే స్వస్తయే. ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉందని, రేపు జాగృతి అధికారంలోకి రావచ్చన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కవిత. ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి పనిని ఆరంభిస్తాం. ఈ సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాం కాబట్టి దాన్ని ఆదిగా
ఆ సంవత్సరానికి ఆదిగా మొదలుగా ఉగాదిగా ఆనాడు యుగం ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు ఎట్లా చేసిండు, ఈ సంవత్సరానికి ఇది మొదటి రోజు కాబట్టి దీన్ని మనము తప్పకుండా గౌరవించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అని ప్రతి సంవత్సరం కూడా చేసుకొని మన తెలుగు వాళ్ళందరం కూడా ఒక కొత్త సంవత్సరంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మరి ఏం చేయాలి, కొత్త సంవత్సరంలో ఏం జరగాలి అనేటటువంటి అనుభవం కూడా ఈ పండగలు ఈ సెలబ్రేషన్లో తెలియాలని మన పెద్దవాళ్ళందరూ కూడా అనుకున్నారు. బంజారాహిల్స్ లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ సత్య గౌరచంద్ర దాస ప్రభుజీ సమక్షంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. ఈ ఉత్సవంలో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే మృతజోనదే సముద్రతనజే మాతరలక్ష్మీ ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం దేవేశయుష్మత్కంఠసమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరే మాంగళ్యదేవసరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తే శుభముహూర్తో అస్తు. ఉగాది పరాభవ నామ సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం అసలు చాలా బాగుంది, కానీ ప్రతి ఇయర్ రాకుండా ఉండం పెద్దమ్మ గుడికి కంపల్సరీ చేస్తాం. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాము. మనం ఐకమత్యంగా ఉండాలి మన భారతదేశం. సో మనకి అన్ని మంచి శుభాలే కలగాలనుకుంటున్నాను. సో ఉగాది ప్రత్యేకత మన పంచామృతం లాగా అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలి. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినిపించారు పండితులు. కొత్త కుండలో తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదుతో కలిపి ఉగాది పచ్చడి తయారు చేశారు. మామిడి తోరణాలు, వేప ఇగుర్లు, పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఇళ్లతో పాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.